జనాలకు కొంచెం హెల్దీ ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రోటీన్ బౌల్ తీసుకురావడం జరిగింది. ఉండే చిన్న పిల్లల సార్ యాక్చువల్లీ 5 to 10 years లోపు ఉండే పిల్లల ఈ ఐసైట్ రావడానికి కారణం ప్రోటీన్ ఉంటుంది. కొంతమంది మదర్స్ వాళ్ళకు కూడా అవేర్నెస్ ఉండడం వల్ల వాళ్ళు జస్ట్ ఇట్లాంటివి తీసుకొని వెళ్ళి వాళ్ళకు లంచ్లో కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ యాడ్ చేస్తారు. టైమింగ్స్ మార్నింగ్ 6:30 to 11 వరకు ఉంటుంది. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ ప్లేస్లో ఉంటుంది. ఎన్టీఆర్ స్టేడియంకు సెకండ్ గేట్ దగ్గర ఉంటుంది. నువ్వులు కోకోనట్ కాబూల్ చెన్న, తెల్ల బొబ్బర్లు, శనగలు, రాజ్మా, పేసర్లు, స్వీట్ కార్న్, క్యాప్సికమ్, క్యారెట్, కుకుంబర్, కొరియాండర్, నువ్వులు, కోకోనట్ పౌడర్, హిమాలయన్ రాక్ సాల్ట్, జీరా, పెప్పర్, లెమన్, సార్ ఇది 30 రూపీస్ సార్. దీనిలో 20 ఐటమ్స్ ఉంటాయి సార్. ప్రోటీన్ బౌల్, మేడం మీకు 30. ₹30 యూత్ కానీ ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ చాలామంది ఏంటంటే జంక్ ఫుడ్కి అలవాటు పడ్డారు సార్. ఎందుకంటే చాలామంది బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తారంటే పూరి, ఇడ్లీ, దోశ అట్లాంటివి తింటున్నారు. రీసెంట్గా ఐసీఎంఆర్ రిలీజ్ చేసిన గణాంకాల ప్రకారం మనం తెలంగాణ పీపుల్స్ 60 to 70% కార్బోహైడ్రేట్స్ మాత్రమే తింటున్నారు, అంటే అన్నం తింటున్నారు. సో కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకోవడం వల్ల ప్రోటీన్ లోపం వల్ల చాలా డిసీజ్ రావడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఈ ప్రోటీన్ లోపం వల్ల చాలా ఏంటంటే బోన్లు స్ట్రాంగ్ ఉండకపోవడము, హెల్దీగా ఉండకపోవడము, చాలా డిసీజ్ అటాక్ అవుతాయి. సో మనం అట్లీస్ట్ 60% ప్రోటీన్ ఉండాలి మన ఫుడ్లో, అలా ఉండడం లేదు. సో దానికి మేము ఆలోచించుకొని జనాలకు కొంచెం హెల్దీ ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రోటీన్ బౌల్ తీసుకురావడం జరిగింది. ఈ ప్రోటీన్ బౌల్ కూడా చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ, అంటే రీజనబుల్ కాస్ట్లో 30 రూపీస్కు, 40 రూపీస్కు, 50 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. సో మేము మెయిన్ థింగ్ ఏంటంటే జనాలకు కొంచెం అవేర్నెస్ తీసుకురావడం వల్ల హెల్దీ ఫుడ్ ఇవ్వగలుగుతామనే ఉద్దేశంతో ఇంత తక్కువ కాస్ట్లో పెడుతున్నాము. సో ఎవరికన్నా కావాలి అనుకుంటే ఇందిరా పార్క్లో అవైలబుల్ ఉంటుంది. మై కాంటాక్ట్ నెంబర్ ఈజ్ 9491227268. దీంతో పాటు మేము కార్పొరేట్ కంపెనీలకు కూడా సప్లై చేస్తాం. గోద్రేజ్, వోల్టాస్ అట్లాంటి కార్పొరేట్ కంపెనీలకు స్నాక్స్, హెల్దీ ఫుడ్ సప్లై చేస్తున్నాము. చాలా కంపెనీ వాళ్ళు కూడా మమ్మల్ని కన్సల్ట్ అవుతున్నారు. మేము యాజ్ ఏ వెండర్గా సప్లై చేస్తున్నాము. ఎవరికన్నా కావాలంటే కూడా మమ్మల్ని సంప్రదించాం. టైమింగ్స్ మార్నింగ్ 6:30 to 11 వరకు ఉంటుంది. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ ప్లేస్లో ఉంటుంది.
ఎన్టీఆర్ స్టేడియంకు సెకండ్ గేట్ దగ్గర ఉన్నాం. త్వరలో కూడా కొన్ని బ్రాంచెస్ ఓపెన్ చేస్తాము, వాటికి డీటెయిల్స్ ఫాలో చేస్తాం. థ్యాంక్ యూ. కానీ రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా మంది ఫీడ్బ్యాక్ ఒకతనికి షుగర్ కంట్రోల్ లేదు అంటే నార్మల్గా తినడం అంటే నేను చెప్పలేదు సార్ షుగర్ కంట్రోల్ అవుతుందని. తను ఒక 1 వీక్ తిన్న తర్వాత టెస్ట్ చేసుకుంటే కంట్రోల్ ఉంది షుగర్. అది చాలా హ్యాపీగా అనిపించింది. ఒక స్టూడెంట్ వచ్చేసి అన్న నేను డైలీ సలాడ్ తింటున్నా, నాకు అసలు నిద్ర రావడం లేదు, స్టడీ హాల్లో ఈజీగా నేను ప్రిపేర్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ అయిందన్న. అలా చాలా 2-3 జాబ్స్ కూడా వచ్చింది ఇక్కడ తిన్నవారికి. అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎక్కువ స్టూడెంట్స్ ఇక్కడ అశోక్ నగర్లో గాంధీనగర్లో ఉంటారు కాబట్టి చాలా యూజ్ అవుతుంది. నేనంటే ఇప్పుడు ఉండే చిన్న పిల్లలలో సార్ యాక్చువల్లీ 5 to 10 years లోపు ఉండే పిల్లలలో ఈ ఐసైట్ రావడానికి కారణం ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ మెయిన్. ఆ ప్రోటీన్ లోపం వల్ల చాలా మందికి ఐసైట్ కానీ హెల్తీగా ఉండకపోవడం కానీ చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. ఇట్లాంటి ఫుడ్ వాళ్ళకు కనీసం ఒక డైలీ ఒక 100 grams కూడా ఇవ్వగలిగితే చాలా హెల్తీ ఉంటుంది. అంటే కొంతమంది మదర్స్ వాళ్ళకు కూడా అవేర్నెస్ ఉండడం వల్ల వాళ్ళు జస్ట్ ఇట్లాంటివి తీసుకొని వెళ్ళి వాళ్ళకు లంచ్లో కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ యాడ్ చేస్తారు. కొన్ని రోజుల ముందు నేను యూట్యూబ్లో ఇట్లా వేరే ఛానల్ చూసిన 4-5 days నుంచి అనుకుంటున్నా తింటారా అలా కుదిరింది. యాక్చువల్లీ అన్న చెప్పినట్టు బయట ఈ ఇడ్లీ దోశలు తినడం కన్నా ఈ హెల్దీ స్నాక్స్ తినడం బెటర్. సో టేస్ట్ అయితే బాగానే ఉన్నది. ఇంకా వర్త్ ఇక 30 rupeesకి గెటింగ్ సో ఆబ్వియస్లీ నువ్వులు కోకోనట్. డైజెస్ట్ కూడా ఈజీగా ఉంటుంది. అయిపోయింది. ఇక్కడ కొంచెం కొత్తిమీర నువ్వులు కోకోనట్. రోజు నేను నైట్ బిజినెస్ తిన్నాను రీసెంట్గా. అసలు ఎటు కూడా కాలేదు. మీకు వచ్చి 2 ప్లేట్లు గట్టిగా తిన్నా సెట్ అయితే. డైజెస్ట్ కూడా ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ మంచి ఫుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. అందరూ ఇట్లాంటి మంచి ఫుడ్ తిని మంచి హెల్తీ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.